అట్లే జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. ఈరోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గంలో గొల్లెగూడెం గ్రామంలో మీ అందరితో కలిసి రైతు గోస కార్యక్రమంలో అంటే రైతుల పక్షాన రైతుల కోసం చేసే ఈ పోరాటంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అమ్మ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నిందో మీకే తెలుసు, మీ అందరికి ఎరికే, మీరే చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటి కందులు ఇచ్చేవాళ్ళు, బ్యాళ్ళు ఇచ్చేవాళ్ళు, గోధుమలు ఇచ్చేవాళ్ళు, నూనె ఇచ్చేవాళ్ళు, చక్కెర, ఉప్పు కారం కూడా ఇచ్చారు, చింతపండు కూడా ఇచ్చాడు అమ్మా. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో ఇవేవీ లేవు. కనీసం బియ్యమైనా అనుకుంటే చాలా మందికి ఇక్కడ బియ్యం కూడా రావటం లేదు. ఒక బియ్యం విషయమే కాదు, రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టాడు, మహిళలకు, రైతులకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు, ఉచితంగా చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ 108, 104, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 46 లక్షల మంది పేదలకు ఇల్లులు కట్టాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏది చేసినా అద్భుతంగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. అలా చేశాడు కాబట్టే కదా ఈ రోజుటి వరకు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఈ రోజుటి వరకు కూడా మీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బతికే ఉన్నాడు అంటే దానికి కారణం ఆయన చేసిన మంచి, ఆయన చేసిన మేలు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించారు. గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏం చేశారు? మీ గ్రామానికి ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ పిల్లల కోసం ఏం చేశాడు? ఆలోచన చేయండి. ఎన్ని మాటలు ఇచ్చాడు కేసీఆర్ గారు? రుణమాఫీ చేస్తానన్నాడు, మోసం చేశాడు. పిల్లలకు ఉచితంగా విద్య అన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీకే రుణాలన్నాడు, మీకు మహిళలకు మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, మోసం చేశాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మోసం చేశాడు. 3 ఎకరాల భూమి అన్నాడు, మోసం చేశాడు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, మోసం చేశాడు. పోడు పట్టాలన్నాడు, మోసం చేశాడు. రిజర్వేషన్ అన్నాడు, మోసం చేశాడు. ఏ రకంగా చూసుకున్నా ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. రైతులనైతే నిండా ముంచేశాడు కేసీఆర్ గారు. ఈరోజు మీరే చెప్తున్నారు, ఈ గ్రామంలో కూడా చాలా మందికి భూములున్నాయి కానీ పట్టాలు లేవు, పట్టాలు లేవు. ఎన్ని సంవత్సరాలుగా అడుగుతున్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సతాయిస్తూనే ఉన్నారు. మీ ఊరి పెద్ద ఆయన ఇక్కడ కూర్చున్నాడు, చెప్తున్నాడు, అమ్మా మా భూములు మావు కావంట, లాగేసుకున్నారు, దాంట్లో ట్రెంచ్లు వేసుకున్నారు, దాంట్లో మొక్కలు వేసుకున్నారు. ఎంత బాధమ్మా అని. నిజం కాదా? తరతరాలుగా ఆ భూముల్లో మీరు సాగు చేసుకుంటుంటే ఆ భూములు మీవి కావు, వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళాలి? తల్లి నుండి బిడ్డను వేరు చేసినట్టు కాదా? భూమి నుంచి రైతును వేరు చేయడం అంటే మీకు, మీ బిడ్డలకు ఆధారం కాబట్టే కదా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఉండంగా 3,30,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. అవి ఒక్కటే నిలబడున్నాయి కాదా? నిజం కాదా? రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఇచ్చాడు పట్టాలు? ఎందుకంటే అవి సాగు చేసుకుంటున్నది మీరు గనుక
ఆ భూములు కూడా మీకే చెందాలి, మీరే సాగు చేసుకోవాలి, మీకు మీ పిల్లలకి అది ఆధారుగా ఉండాలి అనే కదా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ఒక్క ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఒక్క ఎకరాకైనా మళ్ళీ పట్టాలు ఇచ్చారా? ఒక్క ఎకరా పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా గుంజుకుంటున్నారు. మొక్కలేసుకోవడానికి మీ భూములే కావాల్సి వచ్చినాయా? ఒక్కరికైనా పట్టాలు ఇవ్వకపోగా మా భూముల్ని గుంజుకోకండి అని అడిగినందుకు ఈరోజు ఆడవాళ్ళని సైతం, మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేకుండా వ్యాన్లలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు, రాత్రైనా ఉంచుకుంటున్నారు, ఇన్ని హింసలకు గురి చేస్తున్నారు. చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా మమ్మల్ని మందుబుట్లు పట్టుకొని ఆడవాళ్ళు కూడా ఎన్నోసార్లు మందుబుట్లు పట్టుకొని తాగడానికి తయారయ్యారు. ఏదో వాళ్ళు వస్తున్నవారు పోతున్నవారు వీళ్ళు దుంతున్నారు, ఏం దున్నా కాబట్టి ఏం లేదు ఉచితే. అది ఇప్పుడు గుంజుకుంటారో ఇప్పుడు బతి తెలవదు. అది ఏ రీతిలో మొక్కలు ఎత్తారు ఇక రెండోసేలు మందు సీసా పట్టుకొని మా గుంజుకుంటే మేము తాగేస్తాం, మేము చచ్చిపోతామని ఈ స్థితిలో ఉన్నా కూడా, ఇంతగా బ్రతిమలాడుతున్నా కూడా, కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వీళ్ళ భూములు వీరే కాకుండా చేస్తున్నారు పాలకులు. పాలకులు అన్న వాళ్ళు ఇలాగైనా ఆలోచన చేయాల్సింది. ప్రజలకు భద్రత కల్పించేవాడే పాలకుడు, ప్రజలకు మేలు చేసే వాళ్ళే పాలకులు. ఇలా రాబందుల్లాగా రాక్షసుల్లాగా ఉన్న భూములను కూడా గుంజుకుంటుంటే వీళ్ళకు పాలకులు అంటారా, రాక్షసులు అంటారా? అసలు ఈరోజు తెలంగాణ స్థితి, రైతుల స్థితి ఎంత దిగజారిపోయింది అంటే 7 ఏళ్లలో 8 ఏళ్లలో 8,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 8 ఏళ్లలో 8,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల్ని కోటీశ్వరులను చేశాము, కార్లలో తిరుగుతున్నారంటున్నాడు కేసీఆర్ గారు. రైతులు రాజులయ్యారట, వ్యవసాయం పండగ అయిందట కేసీఆర్ గారి పాలనలో. ఇది నిజమే అయితే రైతులు అప్పుల పాలు ఎందుకు అవుతారు? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? 8 ఏళ్లలో 8,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత 6 నెలల్లోనే 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతిరోజు 5-6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. కేసీఆర్ గారు గొప్పగా రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నాడు. ఒక్క రైతు బంధు ఇస్తే సరిపోతుందా? ఒక్క కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు ఇచ్చి పెద్దమ్మ బాగా మాట్లాడింది. ఎకరానికి 5,000 ఇస్తే ఏం సరిపోతాయమ్మా, కూలి చేసినా వస్తుంది మాకు 5,000 అని. నిజమే కదా, 25,000 కనీసం 25,000 ఇచ్చే పథకాలన్నీ బంధు పెట్టి ఒక రైతు బంధు కింద 5,000 ఇస్తున్నాడు. 25,000 పథకాలు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు, యంత్రలక్ష్మి లేదు, పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం కూడా లేదు. కనీసం అంటే 25,000 ఇచ్చే పథకాలను అన్నింటినీ బంద్ పెట్టి కేవలం 5,000 ఇచ్చే రైతు బంధును మాత్రమే ఇస్తూ నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. 5,000 ఇస్తున్నాడు ఒక చేత్తో, ఇంకో చేత్తో 25,000 మీ నుంచి లాక్కుంటున్నాడు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారి గారడి. ఇది ఎలా సరిపోతుంది? రైతుకు పంట నష్టపోతే లక్షల్లో నష్టం వస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వాలు పంట నష్టపరిహారం భరించాల్సిన అవసరం లేదా? పంట నష్టపరిహారం అంటే ఏమిటి? అంటే పంట నష్టపోయినప్పుడు రైతుకు పూర్తిగా నష్టపోకుండా కనీసం అంతో ఇంతో ఆదుకోవడమే పంట నష్టపరిహారం కదా. మరి పంట నష్టపరిహారం ఇవ్వకుండా, రైతును పంట నష్టపోయినప్పుడు ఆదుకోకుండా మీరు ఎకరాకు 5,000 ఇస్తే ఏం లాభం అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని. అది ఏం పనికొస్తుంది రైతుకి? పత్తి గాని మిర్చి గాని వేసుకుంటే లక్షల్లో నష్టపోతాడు రైతు. మరి అలాంటప్పుడు పంట నష్టపరిహారం ఎందుకు ఎత్తేశారు? పంట బీమా ఎందుకు లేదు మన రాష్ట్రంలో? ఎందుకు ఇస్తలేడు కేసీఆర్ గారు? పంట నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులది కాదా? కష్టపడి రైతు పండిస్తే అది కూడా విత్తనాలు చెడిపోయో, లేకపోతే అకాలంలో వానొచ్చో, లేకపోతే ఇంకొక రకంగానో పంట చెడిపోయి పంట నష్టపోతే ఈ రోజుకు రైతుకు చెప్పుకునే దిక్కు లేదు. ఎక్కడికి వెళ్తాడు రైతు? ఎవరికి చెప్పుకోవాలి రైతు? అలా చెప్పుకోలేకే కదా, అప్పులు ఎక్కువయ్యే కదా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.
పంట నష్టమొచ్చో లేకపోతే పండించిన పంటకు ధర రాకపోతేనో నష్టం వస్తేనో అప్పు తీర్చలేకనే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొక కారణం కూడా వచ్చింది. ఇప్పుడు రైతులకి ఉచిత కరెంట్ అన్నాడు కేసీఆర్ గారు 24 గంటలు. ఇప్పుడు ఇస్తలేడు. ఇప్పుడు 7 గంటలే ఇస్తున్నారు. 7 గంటలు ఇవ్వడంతో పాపం ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, సిద్దిపేట జిల్లాలో ఒక మహిళ రైతు, భార్యాభర్త ఇద్దరు రైతులే, కానీ చనిపోయింది మాత్రం భార్య. ఆ రైతు కుటుంబము 7 గంటలే కరెంట్ వస్తే మా పంట ఎండిపోతుంది అని బోరున విలపించి ఏం చేయాలో అర్థం కాక బయట అప్పుకు డబ్బు తెచ్చి బోరేసుకుంటే ఆ బోరు కూడా ఫెయిల్ అయి పంట నష్టపోతే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పాప మా భార్య పురుగుల మందు తాగి చచ్చిపోయింది. ఈరోజు పొద్దున పేపర్లో వేశారు, ఆమె బొమ్మ కూడా వేశారు. చిన్న వయసు పాపం, చిన్న వయసు భార్యాభర్త, ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఈ పాపం ఎవరిది? 24 గంటలు కరెంట్ ఇస్తానని కేసీఆర్ గారు చెప్పలేదా? మరి అలాంటిది 7 గంటలే చేస్తే వాళ్ళ పంట ఎండిపోతుందని ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు పంట ఎండిపోయినా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, పంట నష్టపోయినా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, పంట కొనకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అప్పుల పాలైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వినేవాడే లేడు కదా. అందుకే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత 6 నెలల్లోనే 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం, యాసంగిలో కేసీఆర్ గారు వరి వేసుకోవద్దు అన్నాడు కాబట్టి. పోయిన యాసంగిలో 52 లక్షల మంది వరి వేసుకుంటే ఈ యాసంగిలో 35 లక్షల మాత్రమే వేసుకున్నారు. కారణం, కేసీఆర్ గారు నేను వరి కొనా అన్నాడు. అంటే 17 లక్షల ఎకరాలలో పోయిన యాసంగిలో వరి వేసుకున్న వాళ్ళు 17 లక్షల మంది ఎకరాలలో రైతులు పోయిన సంవత్సరం వరి వేసుకొని కూడా ఈ సంవత్సరం వేసుకోలేదు, వద్దన్నాడు కాబట్టి. అంటే నీళ్లుండి, పొలముండి, శ్రమ చేయగలిగి ఉండి, అన్నీ ఉండి పోయిన సంవత్సరం వేసుకుండి ఈ సంవత్సరం మాత్రం 17 లక్షల ఎకరాలలో వరి వేసుకోలేదు. మరి వాళ్ళ నష్టం ఎవరు భరిస్తారు? ఆ రైతులంతా నష్టపోయారు. వాళ్ళ వల్ల రైతు కూలీలు కూడా నష్టపోయారు పని లేక. మరి ఆ నష్టమంతా ఎవరు భరిస్తారు? అయ్యో మేము వరి వేసుకుంటే అంతో ఇంత వచ్చేది కదా అని ఇప్పుడు బాధపడుతున్నాడు. కారణం, కేసీఆర్ గారు పూటకొక మాట మారుస్తాడు. ఊసరవల్లిలాగా ఏది పడితే అది మాట్లాడతాడు. నాలుకకు నరం లేదు. ఒకసారి ఒక మాట అంటాడు, ఇంకోసారి ఇంకో మాట అంటాడు. ఒకసారి సన్న బియ్యం వేయండి అంటాడు, ఇంకోసారి నేను కొననని మోసం చేస్తాడు. మళ్ళీ దొడ్డు బియ్యం వేయండి అంటాడు, మళ్ళీ ఇంకోసారి నేను కొనుగోలు కేంద్రాన్ని తెరవను అంటాడు. వరి వేసుకుంటే ఊరే అంటాడు. ఇలా మత్తులో నిషాలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా పూటకో మాట మాట్లాడితే రైతులు ఆగమవ్వక ఏమవుతారు? ఈరోజు రైతులు గోసపడుతున్నారంటే కారణం కేసీఆర్ గారు కాదా? రైతులకు ఈరోజు కనీసం ఏ పంట వేసుకోవాలో కూడా స్వాతంత్రం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది వేసుకోవాలంట. అంటే రైతులు, వ్యవసాయం కూడా ఈరోజు కేసీఆర్ గారి చేతుల్లో బానిస. వాస్తవం కాదా? అంటే రైతులు కూడా దొరా బాంచనని కేసీఆర్ గారు కాళ్ళ దగ్గర పరుండాలి. ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు కేసీఆర్ గారిని? మన రాష్ట్రాన్ని, మన రైతుల్ని వెన్నుపోటు పొడిచాడు. ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుల పాలైపోయి. ఆదుకునే వాళ్ళు ఉన్నారా? అసలు రైతులు అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు? రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు చెప్పలేదా? మరి ఎందుకు చేయటం లేదు రుణమాఫీ కేసీఆర్ గారు? రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికి వడ్డీ కూడా ఇప్పుడు రైతులే కడుతున్నారు. దానికే సరిపోతలేదు రైతు బంధు. రుణం ఉంది కాబట్టి బ్యాంకులో కొత్త రుణం ఇవ్వరు. అప్పు కావాలంటే బయట తెచ్చుకోవాలి. బయట తెచ్చుకుంటే 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి. అంటే మళ్ళీ బయట అప్పు, మళ్ళీ మిత్తికి మిత్తి, బ్యాంకులో అప్పు, ఇలా అన్ని ఒకదాని మీద ఒకటయ్యి మోపెడయ్యి అప్పుల పాలు అయిపోయే కదా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు. ఏం చేశాడు కేసీఆర్ గారు? ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి రైతులకు, పేదలకు అసలు బతుకే లేకుండా చేశాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశాడు. గుడులు, బడులు కంటే ఈరోజు వైన్ షాపులే ఎక్కువ ఉన్నాయి.
నీళ్లు రోడ్లు లేవు కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది. వాస్తవం కాదా? అమ్మా, అక్క, అన్న, రాజశేఖర రెడ్డి బిడ్డ నేను, మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న కొత్త పార్టీ పెట్టుకున్నాము అంటే దానికి కారణం ప్రజల పక్షాన నిలబడేవాడు లేక, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసేవాడు లేక, తెలంగాణ ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాళ్ళ పక్షాన నిలబడి మళ్ళీ వైఎస్ఆర్ గారి ఎలాగైతే పరిపాలన చేశాడో అదే సంక్షేమ పాలన అందించడానికే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ, కానీ రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు. ఈ పార్టీ పేరులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉన్నాడు. ఈ పార్టీ జెండాలో వైఎస్ఆర్ గారి ముఖం ఉంది. మీ అందరూ ఆశీర్వదించండి. వైఎస్ఆర్ బిడ్డను నేను. మళ్ళీ నాన్న ఎలాగైతే పరిపాలన చేశాడో, రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే సంక్షేమం కోసం, మీ మేలు కోసం పనిచేశాడో, మళ్ళీ ఆ సంక్షేమ పాలన రావాలి అంటే మీ అందరూ ఆయన బిడ్డను ఆశీర్వదించండి. మేము నాయన పేరు నిలబెట్టడానికే ఈ పార్టీని పెట్టాం. మీరు అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన చేశాడో అలాంటి పరిపాలన మేము అందిస్తాం. మీరు ఆశీర్వదించండి. మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. కౌలు రైతుల, రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి. పోడు భూములకు పట్టాలు, మీ భూములకు పట్టాలు మీ చేతుల్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పెడుతుందని మీకు మాటిస్తుంది. వాళ్ళు ట్రెంచులు వేసుకున్నా, మొక్కలు వేసుకున్నా, ఇంకేం చేసుకున్నా ఆ భూములు మాత్రం మీయే. మీరు ఆశీర్వదించిన రోజున రాజశేఖర రెడ్డి బిడ్డ మీ భూముల పట్టాలను మీ చేతుల్లో పెడుతుంది. మీరు ఆశీర్వదించండి. చాలా మందికి ఇల్లులు కూడా లేవు. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఎంతమంది ముసలోళ్ళుంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలకు మళ్ళీ ఉద్యోగాలు రావటం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ బిడ్డలు ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం. ఆరోగ్యశ్రీని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే తన ప్రజలను ప్రేమించాడో, ఎలాగైతే తన ప్రజల కోసమే పథకాలను రూపొందించాడో, అమలు చేశాడో, అంతే అద్భుతంగా మళ్ళీ మేము చేస్తామని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిచ్చి చెప్తున్నాను. మరొకసారమ్మా, ఈరోజు మీరు పనులకు పోకుండా మా కోసం మీరు సమయం చేసుకున్నారు. మీ అందరు ఇక్కడికి వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో మాకు స్వాగతం పలకటానికి, నన్ను చూడటానికి వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి రైతన్నకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.